ఎండి మరి వంగాల లక్ష్మారెడ్డి ఎవరైతే ఉందో ఆయన పీరియడ్లో దాదాపు 3,50,000 యూనిట్లు మరి అప్పుడు పంపిణీ చేయడం జరిగింది. మరి అందులో ఒక స్కూటర్ల పైన 80 గొర్రెలు తీసుకుపోయినట్టు, అంబులెన్స్లలో తీసుకుపోయినట్టు, రకరకాలుగా తీసుకుపోయినట్టు, మరి కొన్న గొర్రెలనే మళ్ళీ పట్టుకొచ్చి వాళ్ళ దగ్గర తీసుకొచ్చి పంచినట్టు, ఈ విధంగా అనేకమైన తీరులో ఇవి నడిచింది. ఇది దాదాపుగా మరి ఏది ఆడిట్ రిపోర్ట్లో కూడా దీన్ని మొత్తం బయటకు వచ్చింది. కాగ్ రిపోర్ట్లో కూడా ఈ స్కామ్ మొత్తం బయటకు వచ్చింది. మరి ఇది దాని తర్వాత ఏసీబీకి పోయింది. ఏసీబీ పోయి ప్రభుత్వం మారింది, ఏసీబీలో కేసు అయింది. అయిన తర్వాత చాలామందిని అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ ఎవరు చేసిండ్రు? అందరూ అనుకున్నారు అప్పటి ఎండి వంగాల లక్ష్మారెడ్డి అరెస్ట్ అవుతారేమో అనుకున్నారు. కానీ వంగాల లక్ష్మారెడ్డి కాలేదు. ఆయన తర్వాత అయినటువంటి రామచంద్ర నాయక్ అయ్యిండు. ఆయన పీరియడ్లో 23,000 గొర్రెల యూనిట్లు పంపిణీ చేసిండ్రు. టోటల్గా ఆయన పీరియడ్లో చేసినాయి 50,000 అయితే అందులో దాదాపు 27,000 చిల్లర పైచిలుకు మరి అవి ఆయన శాంక్షన్ చేసినటువంటి ఈయన పంపిణీ చేసిండ్రు. మొత్తానికి అప్పుడు రామచంద్ర నాయక్ ఉన్నాడు కాబట్టి ఆయనను బలిపశువు చేసి ఆయనను జైలుకు పంపినారు. ఏసీబీ ట్రాప్ అయింది, రకరకాలైంది. అంటే ఒరిజినల్ ఇక్కడ ఏసీబీ అసలు 3,50,000 యూనిట్లు పంపిణీ చేసినటువంటి మరి ఈ వ్యక్తిని వదిలేసిండ్రు. మరి రామచంద్ర నాయక్ను ఏమో అరెస్ట్ చేసిండ్రు. మరి దీనిపైన క్లియర్గా ఈ మధ్యలో ఈడీ కొంతమంది రైడ్లు చేసిండ్రు. అప్పుడు ఉన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఓఎస్డీ అయినటువంటి కళ్యాణ్ను అరెస్ట్ చేసిండ్రు అనే విధంగా చాలా జరిగినాయి. ఇవన్నిటిపైన ఈరోజు నేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కు ఒక పూర్తి నివేదిక ఆడిట్ రిపోర్ట్తో సహా ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇందులో ఏంటంటే ఈ స్కీము నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద దాదాపు 4,000 కోట్ల రూపాయలు, 3,000 కోట్లు లోన్లు, 1,000 కోట్ల రూపాయలు సిఎస్ఐ ఎస్ఏసి సబ్సిడీ కింద ఇదన్నీ ఇస్తుందని చెప్పి దీని టోటల్ ఇక్కడ యూనిట్లు 20+1 అని, అంతేకాకుండా మరి 5,000 కోట్ల రూపాయలు దీని ఫండింగ్ అని. ఇది 2016 నుండి 2019 వరకు అప్పుడు 30 జిల్లాలలో ఇది చేసిండ్రు. ది ఫెడరేషన్లో దాదాపు 3,955.91 కోట్లు ఉండే. ఇందులో 3,000 కోట్లు దాదాపు లోన్లు తీసుకున్నారు. దీని సబ్సిడీస్ వచ్చి 122.98 కోట్ల రూపాయలు. ఇది ఒరిజినల్గా జరిగినటువంటి విషయం. అయితే వంగాల లక్ష్మారెడ్డి పీరియడ్లో ఇచ్చినటువంటి మొత్తం గొర్రెల యూనిట్లు ఏంటంటే 3,66,450 యూనిట్లు. మరి రామచంద్ర నాయక్ పీరియడ్లో ఇచ్చినాయి అంటే 58,230 యూనిట్లు. ఈ 30 యూనిట్లలో కూడా ఇందులో కూడా దాదాపు 27,000 యూనిట్లు లక్ష్మారెడ్డి పీరియడ్లో శాంక్షన్ చేసినట్టే. మరి తెలంగాణ ప్రభుత్వం లక్ష్మారెడ్డికి ఎందుకు వదిలేసిండ్రు? ఈరోజు దీనికి పితామహుడు, దీనికి